హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. నిజంగా చేపలు మనం చాలాసార్లు తెచ్చుకుంటూ చాలా విధాలుగా వండుకొని ఉంటాం కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా మీ ఫేవరెట్ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత సింపుల్ టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చండి. ఇవి సముద్రం చేపలండి. ఇవైతే బాగా క్లీన్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మా మమ్మీ అయితే బాగా క్లీన్ చేసి చూడండి అన్నీ కూడా క్లీన్ చేసేసింది. ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకొని బాగా వాష్ చేసుకొని మేమైతే ఇందులో చేపలు ఒకటే ఉట్టిగా వండుకోవట్లేదండి, దీంట్లో ములక్కాయలు కూడా వేసుకుంటున్నాం. మీరైతే వంకాయ కూడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా వేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటుంది, పులుసు కదా. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోనే మనం పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసి బాగా వేయించుకోండి. ఇలా వేగాక ఇందులోనే ములక్కాయలు కూడా వేసి వేయించుకోండి, ఎందుకంటే ములక్కాయలు మళ్ళీ చేపలతో వేస్తే వేగవు కదా. సో అందుకని ముందుగానే మనము ఈ ఉల్లిపాయతోటే మగ్గించేసుకుందాం ముందుగానే. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు చేపలు మ్యాగ్నేట్ చేసుకుందాం వచ్చండి. ఇప్పుడు చేపల్లో 1.5 స్పూను చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా పట్టించుకోండి. ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోండి ఉప్పు కారముని. చూసారా, బాగా పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసి చూస్తే ములక్కాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ములక్కాయల్లో కారం పట్టించుకున్న ముక్కలన్నీ వేసేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకోండి. మీరు ముక్కలు కోసుకున్నా పర్లేదు, మా మమ్మీ అయితే మెత్తగా చేసేస్తుంది చేతితోటే. మంచిగా 2 టమాటోస్ కూడా బాగా మెత్తగా చేసుకొని అవి కూడా అందులో వేసేసుకోండి. అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని మనం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలండి. ఎంతంటే నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజు అంతే. ఎంతైతే గ్రేవీ కావాలో అంత చింతపండు రసాన్ని పిండుకొని వేసుకోండి. అందులోనే మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసి అంతా పిండుకొని గ్రేవీకి ఎంతైతే కావాలో అంత వేసుకొని మంచిగా. మీరు ఇందులో అయితే గట్టి పెట్టొద్దండి. చూడండి మా మమ్మీ ఎలా తిప్పుతుందో అలాగే చేతితో పట్టుకొని చుట్టూరు ఇలా తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇందులో అయితే అసలు గట్టి పెట్టొద్దండి, ఎందుకంటే ముక్క విడిపోతుంది మళ్ళీని. ఇందులో గట్టి పెట్టుకుంటానే చేతితోనే తిప్పుతూ ఉండండి. ఇప్పుడు చూసారా, మూత తీసి చూస్తే ఎంత బాగా మగ్గిపోయిందో. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే చూసారా రెడీ అయిపోయింది. ఇందులోనే సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా చేసుకొని దించేసుకుంటే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు మళ్ళీ ఇదే తయారు చేసుకుంటే ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు కదా, ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.